హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయం 25వ వాక్యంలో ఓ మాట నేను చదువుతాను. ఆ మాట మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వాక్యం నేను చదువుతాను. ఆ మాటల్ని 12వ అధ్యాయం 25వ వాక్యంలో ఈరోజు నేను మీకు దేవుని వాగ్దానాన్ని మీకు పరిచయం చేయాల్సిన అనుకున్న మాట ఏంటంటే, నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. చప్పట్లు కొట్టండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదును, ఇదే ప్రభువగు యెహోవా వాక్. స్తోత్రం కలుగుగాక. ఈ మాట ఎంతో శక్తి కలిగిన మాట అండి, దమ్మున్న మాట అండి. ఎందుకంటే మాట ఇచ్చేస్తాం మనం, అయితే మాట చెప్పేస్తాం. కొంతమంది మాట చెప్పేస్తారు, చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇది చేయగలనా చేయలేనా, ఇది వాస్తవమా కాదా అని ఆలోచించరండి. వాళ్ళ నోటుకు వచ్చింది చెప్పేస్తారు. ఆ తర్వాత రెండో రోజే మరుసటి రోజు మాట మార్చేస్తారు. ఏంటి అన్నయ్య నిన్న చెప్పావు కదా, నిన్న చెప్పా ఈరోజు చెప్పలేదు కదా అంటాడు. కొంతమంది అబద్ధం చెప్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లే, వాళ్ళ నోట నిజం చెప్తే మనం ఆశ్చర్యపడాలి. ఊరు ఈడు కూడా నిజం చెప్తాడా వింటున్నారండి. కొంతమంది మోసం చేస్తే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లే, కొంతమంది మేలు చేస్తే ఆశ్చర్యపడాలి. ఊరు ఈడు కూడా మేలు చేస్తాడా అట్లని. కొంతమంది నడవడిక అలా ఉంటుందండి. మనం కూడా చాలాసార్లు సులువుగా చెప్పేస్తాం, చాలా మాటలు చెప్పేస్తాం. దేవా నాయనా ప్రభువా ఇదిగో నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, అలాగ ఉంటా ఇలాగ ఉంటా, ఇంతిస్తా అంతిస్తా, అది ఇదని చెప్పేస్తాం. చెప్పేసిన తర్వాత అప్పుడేమనుకుంటాం, అనవసరంగా చెప్పేసానే అనుకుంటాం, అనవసరంగా నేను అనేసానే అనుకుంటాం. ఇక్కడ రెండు విషయాలుగా మనం విడదీస్తే ఈ వాక్యాన్ని, మాట ఇవ్వడం ఒక వంతు అయితే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఇచ్చిన మాటను నెరవేర్చడం అనేది రెండవ వంతు. మన ప్రభువులో ఉన్న మహత్యం ఏంటంటే, మన దేవునిలో ఉన్న శక్తి ఏంటంటే, మన దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాను. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక ధైర్యం కలగాలి, ధైర్యం రావాలి ఈ మాట వినగానే. ఏం ధైర్యము అని అంటే, నిశ్చయంగా ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రారంభంలో ఏమని వాగ్దానం చేశాడు ఆయన? నిత్యమైన కృపతో, చెప్పండి, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిస్తాడా చూపించడా? ఎందుకు చూపిస్తాడు? చెప్పాడు గనుక, అన్నాడు గనుక, చెప్పాడు గనుక. ఆయన చెప్తే ఆ మాట నెరవేర్చకుండా పోడు. పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను, ఇక పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లినా మనం కంగారు పడాల్సిన అవసరం, నెరవేరుస్తాడు ఆయన. అంతే. ఆయన చెప్పాడు కనుక నెరవేరుస్తాడు. ఆయన చెప్పని విషయాలు ఏదన్నా ఉంటే ఆ విషయంలో మనం కంగారు పడాలి. వింటున్నారా? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నువ్వు దొంగతనానికి వెళ్ళేటప్పుడు నేను నీతో కూడా వస్తాను అని ఆయన చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? మాట్లాడరేంటి? నువ్వు దొంగతనానికి వెళ్ళేటప్పుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పాడా? ఆ విషయంలో మనం భయపడాలి. ఎందుకంటే ఆయన చెప్పని విషయం అది. జలములలో పడి నీవు వెళ్ళినప్పుడు, చెప్పండి, అవి నీ మీద పొర్లి పారవు. అగ్నిలో నువ్వు పడినప్పుడు అవి నిన్ను కాల్చదాలు ఆయన చెప్పాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏ విషయంలోనైనా మాట ఇచ్చి ఉంటే, ఆ ఇచ్చిన మాట విషయంలో మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇస్తే దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కానే కాదు, మాట తప్పేవాడు కానే కాదు, మడిమి తిప్పేవాడు కానే కాదు, చాతగాని వాడి వల్ల సతికిలబడేవాడు కానే కాదండి. అసలు లేదు రాదు అనే మాట ఆయన నోట లేదండి. ఏదైనా కనుక ఆయన మనతో ఒక మాట ఇచ్చి ఉంటే, మీరు యాకోబు జీవితంలో ఈ మాటను చదువుతారండి. మీరు ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలము. యాకోబు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకే వెళుతున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుచు నిన్ను మరలా రప్పించదు. నేను మరలా రప్పిస్తాను నిన్ను. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక.
నేను ఒక మాట చెప్తాను. మా లేమల్లి విశ్వాసులు ఉన్నారు కొంతమంది. గుంటూరు ఇప్పుడు గుడాల పండగ మనం స్థలం కొన్నామే, స్థలం ఉందే ఆ పక్కన కదా లేమల్లె, మనకు అక్కడ కదా మొదట ఎస్సన్న గారు ఒక చిన్న స్థలంలో పరిచర్య ప్రారంభించింది. నేను కూడా 2000 సంవత్సరం అనుకుంటాను, 2000 సంవత్సరంలో ఒక సంవత్సరం పాటు నేను అక్కడ సేవ చేశా. అన్న ఉన్న ఆ మందిరంలోనే, అన్న కట్టుకున్న ఆ చిన్న గదిలోనే ఉన్నాను నేను. ఆ మందిరంలో ఫుల్పిట్ వెనుకుంటుంది ఒక గది, చిన్న గది. ఆ గదిలోనే ఉన్నాను. నా జీవిత ధన్యతగా భావిస్తాను నేను, ఎందుకంటే ఆయన అక్కడ ఉండి పరిచర్య చేశాడు. ఆ గదిలోనే నేను కూడా ఉండి కొంతకాలం పరిచర్య చేశా. యేసన్న గారు ఆ కాలి నడకన తిరిగిన ప్రాంతాలన్నీ నేను కూడా తిరిగా. నేను ఎందుకు తిరిగాను? ఆయన తిరిగి పరిచర్య చేసిన ప్రాంతాల్లో ఆ పంట నా కళ్ళతో చూడడమే నా భాగ్యంగా నేను ఎంచుకున్నాను. అవునండి, ఆయన కాలి నడకన మోతడక, రెడ్డిముక్కల, ఇంకా అమరావతి, ధరణకోట, ఆ జిడుగు, ఆ బయ్యవరం, ఈ ప్రాంతాలన్నీ తిరిగాను నేను. యేసన్న గారు ఏ ప్రాంతాలకు వెళ్ళి తిరిగాడు, ఆ ప్రాంతాలన్నీ ఎందుకు తిరిగానంటే ఆయన విత్తిన మొక్కల యొక్క ఫలాన్ని చూడటానికి, దేవుని స్తుతించడానికి. ఇప్పుడు ఆ లేమల్లె ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు ఎంత సంబరమో, వాళ్ళకి అసలు పట్టేదానికి పగ్గాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే 50 సంవత్సరాలు, ఇంచుమించు 50 సంవత్సరాల తర్వాత అటు తిరిగి మళ్ళీ పరిచర్య ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ అక్కడికే వెళ్ళింది. ఎక్కడైతే యేసన్న గారు 18, 15 చెప్తుంటారు, 18 ఇస్త్రాకులు తెచ్చి మొట్టమొదట ఎక్కడైతే గూడారాల పండుగ ప్రారంభించాడో ఇప్పుడు మరలా అక్కడికే వెళ్ళింది. అది చూసారండి ఎంత ఆనందమో. నేను ఈ పనులు జరుగుతూ ఉన్నాయి కదా, ఇక్కడ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఈ పాటలు కంపోజింగ్, తర్వాత పాటలకి వీడియో ఎడిటింగ్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంది మన కింద స్టూడియోలో. నేను ఈ పనులు చూసుకుంటూ మళ్ళీ అక్కడ పనులు చేయించుకుంటూ ఒక్కొక్క హడావుడిగా వెళ్తున్నాను, మళ్ళీ హడావుడిగా వస్తున్నాను. నాకు కంటపడతా ఉన్నారు వీళ్ళు వస్తా పోతా ఉన్నప్పుడు. వాళ్ళకి అసలు ఒక్కొక్కరైతే పరిగెత్తుకుంటూ వచ్చి కారు అడ్డంపడిపోతున్నారు, అన్నా ఆగన్నా అని. ఈ మధ్యకాలంలో వాళ్ళు అట్లా అన్నవాడు కాదు, ఆగన్నా ఆకు, వందలో ఉన్నా, ఫైవ్లో ఉన్నా, ఎట్లా ఉన్నావున్నా అన్నా, మజ్జిగ తాగన్నా. ఎంత ఆనందం వాళ్ళకి. లేదా మా వెళ్తాను, కొంచెం పని మీద వెళ్తాను అనుకుంటాను కంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి మజ్జిగ తెస్తారు, నీళ్ళు తెస్తారు, కాఫీ ఇస్తారు. సంతోషం ఏంటంటే వాళ్ళ ఆనందం ఏంటంటే మరలా తిరిగి పరిచర్య. ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, నేను నీకు తోడై ఉండి మరలా ఈ దేశానికి నిన్ను తీసుకుని వస్తాను. ఇట్లాగ పోతున్నాను, ఇంకేమో 1 వే ట్రాఫిక్, ఇంకా అటు నుంచి అటే ఏమో, ఇంకా మరలా రాలేనేమో అనుకోవద్దు. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో నేను కాపాడుకుంటూ, చెప్పండి సంతోషకరమైన మాట ఏంటంటే, నేను మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. ఆ మాట మనకు కావాలి. నేను ఏదైతే నీతో చెప్తున్నానో ఆ విషయంలో నువ్వు సంకోచించవలసిన అవసరం లే, నువ్వు సందేహించాల్సిన అవసరం లే, ఈ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లే. ఇటు పోతున్నాను, ఆయన చెప్పాడు సరే అన్నాళ్లే, అన్నంత మాత్రాన చేసేస్తాడా, ఇన్నంత మాత్రాన ఇచ్చేస్తాడా అని అనుకోవద్దు. నిశ్చయంగా మరలా నేను ఈ దేశానికి తీసుకుని వస్తాను. ఈ చెప్తున్న ఈ మాట ఎలాంటి మాట తెలుసా? ఒట్టికినే ఊరకనే తేరకనే ఊరకనే ఏదో కాలయాపన కొరకు చెప్పే మాట కాదు. నేను చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పాపం తెలియక ఒకసారి అన్నాడు, నాయనా ఏంటి నాకు అన్ని ప్రతికూలంగానే జరుగుతున్నాయి, నాకు అనుకూలంగా ఏం జరగట్లేదేంటి అంటే, దేవుడు నవ్వుకొని ఉంటాడు, పిచ్చోడా నేను నీకు అన్ని అనుకూలంగా చేస్తుంటే నువ్వు అన్ని ప్రతికూలంగా చేస్తున్నాను అంటావేంటి? వింటున్నారా? నేను నీతో చెప్పింది నెరవేర్చకుండా మధ్యలోనే ముగించేస్తానా? నేను నీతో చెప్పింది మధ్యలోనే చెప్పకుండా మానేస్తానా? నేను నీకు చెప్పింది చేయకుండా మధ్యలోనే మర్చిపోతాను అనుకున్నావా? యాకోబు మర్చిపోయాడు. ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని గొప్పగా చేస్తాను, నువ్వు వెళుతున్న ప్రతి చోట నేను నీకుంటాను. ఇవన్నీ యాకోబుకు చెప్పినాయే, కానీ యాకోబు మనసులో లేవు. యాకోబుతో చెప్పిన సంగతి దేవుని మనసులో ఉంది. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ఏమంటాడంటే, అనవసరంగాను నాకు అన్ని ప్రతికూలంగానే జరుగుతున్నాయి. ఒకడు పోయాడు కదంటే ఈడు పోతున్నాడు, ఈడు పోయాడు కదంటే ఆడుపోయాడు, ఈడిపోయి ఆడిపోయాడు, ఒక్కడే నేను మిగిలిపోయేటట్టు అనుకుంటాడు. కానీ విడిపోయిన వాళ్ళని, చెదరిపోయిన వారిని అందరినీ తీసుకుని వెళ్ళి ఒక ఫలభరితమైన దేశంలో స్థిరపరచాలని దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశం యాకోబుకు అర్థం కాలేదు.
మనకు కూడా చాలాసార్లు అంతే. దేవుని ఉద్దేశాలు అర్థం కాక, దేవుని ఆలోచనలు మనకు అర్థం కాక, దేవుని తలంపులు మనకు అర్థం కాక గడ్డం కింద చేయబెట్టుకొని కూర్చొని కన్నీళ్ళు కాల్చుకొని ఏడుచుకుని పక్కింటి వాళ్ళని అందరూ పిలిపించుకొని చెప్పండి ఊసంతా చెప్పుకుంటుంటాం. అక్కారా నువ్వు కూడా కూర్చో, చక్కారా నువ్వు కూడా కూర్చో, మొక్క నువ్వు కూడా రా కూర్చో. ఇక చెక్క అక్క మొక్క మొత్తం కలిశారంటే సుడిగుండం లేచిందే అక్కడ, అంతే. వింటున్నారండి. మనకు అర్థమైతే మనం అలా చేసిందే వాళ్ళం కాదు. యాకోబు కూడా మన తాండ్లో బిట్టే, మనం చదివిన పడే చదివాడు యాకోబు కూడా. ఎందుకంటే స్వయంగా దేవునితో మాట్లాడాడండి. స్వయంగా దేవునితో మాట్లాడినాడు. నీవు నన్ను ఆశీర్వదించినంత వరకు నిన్ను విడిచిపెట్టనంటే పేటన వేసాడు. ఒకటి కొట్టినా కూడా విడిచిపెట్టలా. మనం కనుక అప్పుడే అలిగి బైబిల్ చింపేసి పాఠ పుస్తకం పడేసి చర్చి లేదు గిర్చి లేదు పాస్టర్ ఆ రమేష్ గారిని రమ్మను ఆదివారం పెద్ద పెసగా అనుండే వాళ్ళం మనం కనుకైతే. కానీ యాకోబు అలాగా పేటను కొట్టి కాలిరినా కూడా నువ్వు ఇంచేయి తుంచేయి పంచేయి ఏమన్నా చేసుకో, విడిచిపెట్టనంతే. అంతటి భక్తుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అరే దేవుడు నాకు కీడు చేయడు, దేవుడు నాకు ఎప్పుడు నన్ను ఇరుకులో పెట్టడు, నన్ను ఎప్పుడు తలవంపులు చేయడు, ఎప్పుడు తలదించుకునేటట్లు చేయడు, నగుబాట్లు చేసేవాడు కాదు, నవ్వులు పాలు చేసేవాడు కాదు. నా దేవుడు నన్ను పైన పెడతానన్నాడు, నా దేవుడు నన్ను తలగా ఉంచుతానన్నాడు, నా దేవుడు ఇచ్చేవానిగా నన్ను చేస్తాడు. కనుక జరిగేదంతా ఆయన మాట నాకు ఏదైతే ఇచ్చాడో అది నెరవేర్చబడుతుంది అని అనుకోలేకపోయాడు. అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి అంటే ఆ మాటకి అర్థం లేకుండా పోయింది. దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను వేశాడంటే ఎక్కడ వాళ్ళు విస్తరించాలనో, ఎక్కడ వాళ్ళు ఆశీర్వదించాలనో, ఎక్కడ వాళ్ళని సాక్షిగా ఉంచాలనో గొప్ప ప్రణాళికను వేసి దేవుడు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చాడు. ఆనాడే కాదు, అప్పుడే కాదు, ఈనాడైనా మనలోనైనా మన తరువాత తరంలోనైనా మనకు ఆయన చెప్పిన మాట, ఆయన నోట ఏ మాట అయితే జారువాలిందో, తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరువను అన్నాడే, నీ రాకపోకల యందు నేను నిన్ను కాపాడుతాను అన్నాడే, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడే. ఆయన నోట వచ్చిన ఏ మాటను కూడా ఆయన మర్చిపోడంట. ఆయన మాటను ఇచ్చి దానిని నెరవేర్చేటంత వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. అందరు చెప్పండి, విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన చెప్తాను, నేను నిన్ను విడువను. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు దాకా? ఆయన చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా విడువడంట. స్తోత్రం. ఈ నెల మొదటి దినాన ప్రియమైన సహోదరులారా, ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని మాటను మనం విశ్వసించి, ఆ దేవుని మాట మీద మనం ఆధారపడి, ఆ దేవుని మాట మీద ఆ మాటను హత్తుకొని, ఆ మాటను గనక భుజముల మీద మోసుకుని వెళ్ళగలిగితే ఈ రాత్రి నిశ్చయముగా నీతో ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చేంత వరకు కూడా నీతో అడుగులు వేస్తాడు, నీతో సాగి వస్తాడు, నీ గుమ్మం తొక్కుతాడు, ఆయన నీ ఇంట నివాసం చేస్తాడు, నీ గుండె గుడిలో కొలువై ఉంటాడు. నేను నీతో ఉన్నాను గనుక సాగిపోమ్మంటాడు. నీవు వెళ్ళిన ప్రతి చోట జయాన్ని నీ వశం చేస్తాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వాక్యం. యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడననియు, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు. స్తోత్రం. పాడైపోయిన స్థలాలలో చెట్లు పాడైపోయినాయంట, ఆ చెట్లను నాటువాడననియు. నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు, నీ చుట్టూ ఉన్న ప్రభుని ఎరుగని ప్రజలు తెలుసుకుంటారు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. కొట్టండి గట్టిగా. మరి నన్ను చూస్తారేంటి? హల్లెలూయా. యెహోవానైన నేను, నాయకులు కాదు, సీఎం కాదు, పిఎం కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, ఎవరు కాదండి. యెహోవానైన నేను. చెప్పండి, ఎవరు చెప్పే మాట ఇది? అందరు చెప్పండి. ఎవరు చెప్పే మాట ఇది? సర్వశక్తి కలిగిన దేవుడినైనా నేను చెప్పే మాట ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఏమ్మా అదిగో ఫలానా అధికారి దగ్గరికి వెళ్ళు, ఏ బాబు ఫలానా అధికారి దగ్గరికి వెళ్ళు, ఏ బాబు ఫలానా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర అప్పు తెచ్చుకో, ఏమి బ్రదర్ ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని తెచ్చుకో అని ఆయన నీకు సలహా ఇచ్చేవాడు కాదు, సహాయం చేసేవాడు ఆయన. నీకు సహాయం కావాలన్నా సలహా కావాలన్నా? గట్టిగా చెప్పండి. సాంబారా? మీరు ఎంతసేపు సాంబారేనా? గట్టిగా చెప్పండి, ఏం కావాలి? మన కళ్ళకి కంటి నిండా కనబడేది ఎవరు? సలహాలు ఇచ్చేవాళ్ళు కనబడతారు, కానీ సహాయం చేసేవాళ్ళు కనబడతారా? మన దేవుడు ఎవరయ్యాలంటే ఆయన పాడైపోయిన స్థలములను బాగు చేస్తాడంట, కడతాడంట. హల్లెలూయా. ఇది పనికిరాదు, ఇది మనకు ఉపయోగపడదు, దీనివలన ఉపయోగం ఏమీ లేదు అన్నట్లుగా పాడైపోయిన స్థలం అది ఒకవేళ నీ హృదయమే కావచ్చు, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వాళ్ళ హృదయమే కావచ్చు, ఒకవేళ అది నీ ఇల్లే కావచ్చు. పాడైపోయి ప్రయోజనం లేకుండా సహాయానికి రాకుండా ఏదో ఉంది అన్నట్లుగా నీ కంటికి కనబడుతుంటే దాన్ని చూసిన ప్రతి క్షణం వేదనే. ఇప్పుడు చేతికి రాని కొడుకున్నాడు అనుకో, వాడిని చూసినప్పుడల్లా తల్లికి ఎట్లుంటుంది? నా బంగారు కొండ కనక కన్నానయ్యా కఠినాత్ముణ్ణి స్తోత్రం హల్లెలూయా అంటదా? వాడిని చూసినప్పుడల్లా కుమిలి ఏడుస్తుంది. పాడైపోయిన స్థలం, చేతికి రాని స్థలం, దానివల్ల ప్రయోజనమేమి కలగదు. పాడైపోయింది, నిష్ప్రయోజనమైపోయింది. పాడైపోయినవి ఎవరికి కూడా సంతోషాన్ని ఎవరికైనా కలిగిస్తాయండి? అమ్మ చెప్పండి, మీ ఇంట్లో మిక్సీ పాడైపోయింది అనుకో, నెత్తి మీద పెట్టుకుని ఊరెగుతావా? ఉల్లిపాయలు ఉడికేసేస్తావు. పాడైపోయింది ఎవరికి సంతోషం కాదు, పాడైపోయింది ఎవరికి ప్రయోజనం కాదు, పాడైపోయిన దాని వలన ఎలాంటి రాబడి రాదు. ఉందంటే ఉంది. మీరు లేఖనాల్లో చూడండి, ఏదో ఫలములు దొరుకుతాయని చెట్టు దగ్గరికి వెళ్ళాడంట, అది ఏమీ ప్రయోజనం లేకుండా కనబడుతుంది. ఆకారానికి మాత్రం అబ్బో ఏకారంగా ఉంది. ఎక్కింది కిక్ ఆయనకి. ఎందుకురా ఇలాంటి చెట్టు ఉండి ప్రయోజనం ఏంట్రా బాబు? ఒక ఫలము లేకపోయా, ఒకరికి ప్రయోజనకరంగా లేకపోయా, ఒకని ఆకలి తీర్చే పని లేకపోయా, ఒకని సంతోషాన్ని చూసే పని లేకపోయా, ఒకని కొరకు బ్రతకాలన్న తీర్మానమే లేకపోయా, తనకు తాను క్షేమం కాదు, తాను ఎవరికి క్షేమం కాదు. ఎందుకని అవసరం? దీనివల్ల స్థలం పాడైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది, నిస్సారమైపోతుంది. తీసే. ఎందుకంటే ఈ నిష్ప్రయోజనమైన దాని వలన ఎవరికి సంతోషం? దీనికి ఏం చేసినా ఏం ప్రయోజనం? ఎన్ని మేలులు చేస్తే ఏం ప్రయోజనం? ఎంత కృపణిస్తే ఏం ప్రయోజనం? ఎంత ప్రేమిస్తే ఏం ప్రయోజనం? గుడారాల పండక్కి తీసుకెళ్ళి తిప్పి తీసుకొచ్చిన ఏం ప్రయోజనం? మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిస్మం లేదు, అసలు దైవ సన్నిధిలో నిలిచే ఆశ లేదు, అసలు దైవ ప్రత్యక్షతను చూడాలన్న ఆ కోరిక లేనప్పుడు ఎందుకు అనవసరం కదా. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇలా నిష్ప్రయోజనమై నిలిచి ఉన్న ఈ పాడైన స్థలములను ఎవడు బాగు చేయలేడు. బాగు చేయగలిగిన దేవుడు ఒకడున్నాడు, ఆయన సమస్తమును బాగు చేస్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, దేవునికి మహిమ కలుగునట్లుగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి చప్పట్లు, ప్రభువుకు మహిమ కలుగునట్లు. స్తుతి కలుగుగాక, స్తుతి కలుగుగాక, స్తుతి కలుగుగాక. రాతి గుండెలను బాగు చేయు దేవుడు. చెప్పండి, రాతి గుండెలను బాగు చేయగలిగిన దేవుడు, పాడైన మనసులను బాగు చేయగలిగిన దేవుడు, మనసులను బాగు చేయగలిగిన దేవుడు, కుటుంబాలను బాగు చేయగలిగిన దేవుడు, వ్యవస్థలను బాగు చేయగలిగిన దేవుడు, రాజ్యాలను బాగు చేయగలిగిన దేవుడు, రాజ్యాధి నేతలను బాగు చేయగలిగిన దేవుడు, ఈ సృష్టిలో సమస్తమును సరిగా చేయగలిగిన, బాగు చేయగలిగిన శక్తి గల దేవుడు ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరూ చెప్పాలి, నజరేయుడైన యేసు. ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే ఉద్ధరించువాడు, ఆదరించువాడు. ఆమేన్. మనుషులు చేయి విడిచిపెట్టేస్తారు, ఈయన బాగు చేయలేవు. మనుషులు పారిపోతారు, ఈ ఇల్లు బాగుపడదు. నీకు ఊరికనే నేను అర్థం కావాలని చెబుతున్నాను, కానీ రెండోసారి కూడా కూతురు పుట్టిందని అల్లుడు అలిగిలిపోయాడంట. ఇది కొత్త గిరాకీ. ఇది నాకు తెలిసింది ఏంటంటే, ఆడోళ్ళు అలిగిలిపోతుంటారు ఇంట్లో నుంచి. ఈ అల్లుడు కొత్త ట్రెండ్.
ఆమె వచ్చింది కూతురుని తీసుకుని, 2 పిల్లలు తీసుకుని. ఏమ్మా అన్న, నాయన అంటే ఏంటమ్మా అంటే, నాయన అల్లుడు అలిగెళ్ళిపోయాడు. అల్లుడు అలిగెళ్ళాడా, కూతురు అల్లుగెళ్ళింది? కాదు నాయన, అది పాత మాట. అది ఏది కూతురు అలిగెళ్ళింది అనేది పాత మాట. కొత్త మాట ఏంటంటే అల్లుడు అలిగెళ్ళిపోయాడు అయ్యా. ఎందుకంటే ఏమన్నారమ్మా? నేనేమనలేదయ్యా, రెండోసారి కూడా కూతురు పుట్టిందని. ఇప్పుడు కూతురు పుట్టితే ఆమె ఏం చేస్తుంది? మతి లేనోడు మందమతిన్నట్టున్నాడు. ఆమె ఏం చేస్తుందండి? ఆమె కోరుకుందా, నాకు కూతురే కావాలి, కూతురు కలుగును కాక కూతురు కలుగును కాక భజన చేసిందా? దేవుడు ఏది ఇస్తే, దేవుడు ఎవరు ఇస్తే వాళ్ళు సంతోషంగా స్వీకరించడమే. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎంత గొప్ప దైవ చిత్తాన్ని దేవుడు దాచి ఉంచున్నాడో. నీకు దేవుని చిత్తం కావాలన్నా, లేకపోతే నీకు కూతురు కావాలన్నా? కూతురైనా కొడుకైనా దేవుని చిత్తమే కావాలి మనకు. వింటున్నారా? దేవుని చిత్తం. ఒకవేళ ఆ కూతురుని ఇచ్చాడు అనుకో, ఆ బిడ్డలో ఎంత దైవ చిత్తాన్ని దాచి ఉంచున్నాడో దాన్ని చూడాలి. కానీ నా కూతురు పుట్టింది, నీకు కూతురు పుట్టిందనే అది కావాలనా, లేకపోతే దైవ చిత్తం ఎంత దాచబడి ఉందనే సంతోషం కావాలనా? ఆమె ఏం చేస్తుందండి? పిచ్చిమాలోకాలు కాకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. మనస్సులను బాగు చేయగలిగిన వాడు, వ్యవస్థలను బాగు చేసే దేవుడు. ఆ పాడైంది దేనికి పనికిరాదని తీసివేసిన ఆ స్థలములను నేను క్లుప్తంగా చెప్తాను. ఆది కాండంలో మీరు చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అగాధ జలములపై ఆత్మ అల్లాడుచుండెననే మాటలు మీరు చదువుతారు. చదివారా లేకపోతే ఇప్పుడే వింటున్నారా? నాకు సమాధానం చెప్పండి. చదివారా లేకపోతే ఇప్పుడే కొత్తగా వింటున్నారా? ఏం చదివారు? భూమి ఆకాశము సృష్టించబడిందంట. ఆ తర్వాత ఏం జరిగిందంట? మరి సృష్టించబడింది మళ్ళీ నిరాకారంగా ఉండేది ఏంటంట? మీకు ఒక చిన్న క్లూ చెప్తాను, వినండి. పాడైన స్థలములను అని అంటే అర్థం ఏంటంటే, ఈ పాడైనది ఒకప్పుడు బాగున్నట్టే. బాగా ఉన్నది పాడైనది అని. బాగా ఉన్నది చెడిపోతే దానికి వాడే పదం పాడైనది అని. వింటున్నారండి? ఇప్పుడు పాడైంది అని అంటే దాని అంతరంగికంగా ఇంటర్నల్గా ఉన్న మెసేజ్ సమాచారం ఏంటంటే, ఒకప్పుడు ఇది బాగానే ఉన్నది. మరి బాగానే ఉన్నది ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది? ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీలో కొందరిని అడిగారు అనుకో, ఏమ్మా మీ అబ్బాయి ఎట్లా అయిపోయాడు? కారణాలు లేకుండా ఏముండో. ఏం బ్రదర్ నువ్వు ఇట్లా అయిపోయావు? కారణాలు లేకుండా ఏముండో. ఏమండి మీ అబ్బాయి బాప్తిసం పొందుకోలేదు అంటే కారణాలు లేకుండా ఏముండో. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఆమె ఎప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినా, అన్నయ్య మా ఆయన మారాలి, అన్నయ్య మా ఆయన మారాలి అంటుండేది. సరే అట్లాగెళ్ళి అమ్మా అన్న. నేను ఈ కాళేశ్వరం మార్కెట్లో ఈ పూల మొక్కలు కొనడానికి వెళ్ళినప్పుడు అసలు ఆయన కనుక్కున్నాడు నన్ను. ఆయన ఎదురయ్యే ఉన్న పాస్ గారనే మా ఆవిడ మారాలండి అన్నాడు. గుండె పగిలింది నాకు. ఈమెమో ఆదివారం మా ఆయన మారాలంటుంటుంది. ఆ కాళేశ్వరం మార్కెట్లో ఆయన కనబడి ఏమన్నాయా మా ఆవిడ మారాలంట. నాకు ఏం అర్థం కాల. వీళ్ళిద్దరిలో వాస్తవానికి ఎవరు మారాలరా స్వామి అని నేను ఆశ్చర్యంగా. ఏంటంటే ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను దేవుని మందిరానికి రాకపోవడానికి కారణం ఆవిడే. కారణాలు లేకుండా ఏముండో. మీరు అనుకుంటారు కానీ కారణాలు లేకుండా ఏమీ ఉండో. ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయండి. మీరు జాగ్రత్తగా ఆలకించాలండి. కారణాలు ఏమీ లేకుండా ఏమీ జరగదు. పెద్దల సామెత కూడా చెప్తారు, చెయ్యి కలిపితే కదా సౌండ్ వినబడేది, చెయ్యి లేకుండా ఎట్లా వస్తుంది, నిప్పు లేకుండా ఎట్లా ఉంటాయి. వాస్తవమే. అయితే ఒక్కటి, దీనికి కారణాలు ఏమై ఉన్నాయి? ఎన్నో కారణాలు. అయితే రిజల్ట్ ఏంటి? పాడైపోయింది. ఈ పాడైపోయిన ఆ మంచి స్థితిలో, ఉన్నత స్థితిలో, ఆ ఆధిక్యత కలిగిన స్థితిలో ఉండవలసింది. ఎందుకు పాడైపోయింది అని అంటే, ఆ పాడైపోయిన దానికి ఒక కారణం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, ఆయన భూమిని మంచిగానే సృష్టించాడంట. మీరు ఆది కాండంలో మొదటి వాక్యాన్ని కూడా ఒకసారి చదవండి. ఒక్కసారి మనం ఆ వాక్యం దగ్గరికి వెళదాం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించెను. ఇక్కడ ఆగండి, నాకు ఆ మాట గట్టిగా చెప్పండి. భూమిని ఆకాశాన్ని ఏం చేశాడంట? క్రియేటర్ ఆయన. హలో, క్రియేటర్. ఆయన సృష్టిస్తాడు, అద్దెకి తెచ్చుకోడు. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పెళ్ళికి వెళ్ళేటప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు. కొంచెం నెక్లెస్ ఇస్తావా నా డక్లెస్ ముఖానికి అనేసుకుని తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని అద్దెకి తీసుకుని. మన ప్రభు ఎక్కడికి వెళ్ళి ఎక్కడి దగ్గర అద్దెకి తీసుకొచ్చుకోడు, ఎవరి దగ్గర బతిమాలు తెచ్చుకోడు. ఆయన క్రియేటర్, సృష్టిస్తాడు. ఆది యందు భూమిని ఆకాశాన్ని, వాస్తవంగా అది ఆకాశము భూమి అని రాసి ఉంటుంది. సరే, తెలుగులో అలాగా తర్జుమా చేస్తే తప్పేం కాదు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడంటే ముందు భూమిని సృష్టించాడా, ఆ తర్వాత ఆకాశాన్ని సృష్టించాడా అనే తర్కవాదులు కూడా ఉంటారు. తిరకాసోళ్ళు, తర్కాలు పెట్టుకుని తిరకాసోళ్ళు. మొదట ఆయన ఆకాశాన్ని సృష్టించింది, ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. ఓకే, మన సబ్జెక్ట్ అది కాదు, మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఆకాశాన్ని భూమిని సృష్టించిన తర్వాత ఎప్పుడు ఇది పాడైపోయిందనంటే, అదిగోదుగా లూసిఫర్ గాడు ఉన్నాడు కదా, సైతాన్ గాడు, వాడు తోయిపడ్డాడు. ఎప్పుడైతే ఆడు ఎంటర్ అయ్యాడో ఆడు ఎంటర్ అవగానే ఈ పచ్చగా సస్యశ్యామలంగా దేవుని చేత సృష్టించబడిన ఇది ఏమైపోయింది? పాడైపోయింది. మన గుండె కూడా అంతే, మన హృదయం కూడా అంతే, మన జీవితం కూడా అంతే, మన ఇల్లు కూడా అంతే, మన వ్యవస్థ కూడా అంతే, మనకున్న సమస్తం కూడా అంతే. వాడు ఎంటర్ అయ్యాడంటే ఇక ఏవి కూడా ఉండాల్సిన స్థలాల్లో ఉండవు. ఆడు ఎంటర్ అయ్యాడంటే పచ్చగా ఉన్న కాపురం ఏమైపోద్ది? ఎండిపోద్ది, పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? చీకటి ప్రవేశించింది, అవిధేయత ప్రవేశించింది, అక్రమం ప్రవేశించింది, గర్వం ప్రవేశించింది, ఇంకా చాలా ఉన్నాయండి సాతానుగాడి గుణాలు అవన్నీ. ఎప్పుడైతే ఈ దరిద్రం, ఈ శాపం, ఈ చీకటి, ఈ మత్తు, ఎప్పుడైతే ఈ పచ్చగా ఉన్న వెలుగై ఉన్న ఈ భూమి మీద ఈ సాతానుగాడు పడ్డాడో, భూమి నిరాకారంగాను. అయితే ఒక్కటి, వీటి గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒక్కటి అదేంటంటే ఆ పాడైపోయిన దాన్ని ఆయన విడిచిపెట్టట్లే. పాడైపోయిన దానిని ఆయన తొలగదోసుకుని దాటిపోవట్లే. మీకు చాలాసార్లు వాక్యాలు వినుంటారు. ఒక కుమ్మరి ఉన్నాడు అనుకోండి, సారె మీద ఆయన మట్టి ముద్దను తీసుకుని వచ్చి పాత్రను చేస్తాడు. ఆ పాత్ర కనుక ఎక్కడైనా చెదిరిపోయి ఆయన చేతిలోని విడిపోయిందనుకో, ఆయనకు కోపం రాదు. ఎందుకని చెప్పరేంట్రా బాబు, ఎందుకని ఆ కోపం ఎందుకు రాదంటే దాని కొరకు కష్టపడ్డాడు గనుక, దాని కొరకు శ్రమించాడు గనుక, దాని కొరకు రెక్కల ముక్కలు చేశాడు గనుక, ఆ మట్టిని తడిపి ముద్ద చేసి రాళ్ళన్ని ఏరి దాని కొరకు అంత చాకిరి చేశాడు గనుక కోపం రాదు, దాని మీద వాత్సల్యం కలుగుతుంది. మీకు మాట చెప్పనా, శాశ్వతమైన కృపతో నీకు వాత్సల్యం చూపిస్తానని మన మీద ఎందుకు అన్నాడంటే, మన మీద పెద్ద గనులమని చెప్పి బిల్డప్ పెద్ద గొప్పడమని కాదు, మన కొరకు ఆయన కష్టపడ్డాడు కనుక మనం ఏదైనా అవిధేయత చేస్తే మన మీద ఆయన కోపం రాదు, వాత్సల్యం కలుగుతుంది. హల్లెలూయా. ఆ కుమ్మరికి ఆ మట్టి ముద్ద మీద కోపం రాదు. పనికి మాలిందా, దరిద్రపు మొఖమా, శాట మొఖమా, సాంబార్ మొఖమా, ఎన్నిసార్లు చెప్తాను నిన్ను తీసుకెళ్ళి ఆ కృష్ణనదిలో కలిపేసి వచ్చేస్తాను, నిన్ను తీసుకెళ్ళిపోయి గొంతు పీసి చంపేస్తాను, అట్లా కోపం రాదు. ఎందుకంటే ఆయన చేతులు విడిపోయినప్పుడు మరలా దాన్ని ఏం చేస్తాడు? సరి అయిన పాత్రగా, సరి అయిన ముద్దగా మరలా బాగు చేస్తాడు. దాన్ని పాడైపోయిన దాన్ని మరలా బాగు చేస్తాడు, మరలా దాని కొరకు శ్రమిస్తాడు, మరలా దాన్ని ఒక పాత్రను చేస్తాడు. తన మనసులో ఉన్న రూపాన్ని దానిలో చూసుకుంటాడు. మరి అది తన గుండెలో ఉన్న రూపాన్ని తన కళ్ళల్లో ఆ పాత్రలో చూసుకుంటాడు. ఎవరికి కనబడని ఒక రూపం అతని హృదయంలో ఉంది. ఆ రూపానికి క్రియారూపకమై ఆ పాత్రను నిలబెడతాడు. మీకు మాట చెప్పనా, ఆ కుమ్మరికి ఘనతను తెచ్చేది ఈ పాత్రే. వింటున్నారా? ఆ పాత్రను చూసిన వాళ్ళు కుమ్మరిని చూస్తారు, ఏం చేసేవయ్యా. ఇప్పుడు ఆయన అంటాడు, నాకు ఘనతాస్పదంగా నేను చేసుకున్నాను. అవును కదండి, ఆయన బాగు చేస్తాడంట. ఇంకొక మాట కూడా, అక్కడ పాడైపోయిన స్థలములలో చెట్లను చెప్పండి, పాడైపోయింది. ఆ పాడైపోయి నిస్సారంగాను మీకు ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఉద్దుత్ వచ్చింది కదా, ఉద్దుత్ వచ్చింది. అంతకుముందు లైలా వచ్చింది.
ఏంటది? తుఫాను. చూసా, ఉదిత్ అంటే ఎవడికి స్పందించాల. లైలా అనగానే మొత్తానికి వెలిగిపోయింది లైట్. మీకు ఎట్లా లైట్ వెలిగించాలో నాకు తెలుసు. ఉదిత్ వచ్చింది, లైలా వచ్చింది, ఇంకేమొచ్చాయి చెప్పండి? చాలా వచ్చాయి. అదే అంతేలే, ఆ మాటకి చెప్పేది అంతే. గుర్తులేనప్పుడు చాలా వచ్చాయి, ఇంకంతే. ఏం వాక్యం విన్నావమ్మా? భలే చెప్పాడు అన్న. ఏం చెప్పాడు? భలే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లోదా? సూత్రాలు అయ్యే కదా. ఓకే, వచ్చే ఉద్దుత్ వచ్చినప్పుడు వైజాగ్ చూడండి, ఆ ఫొటోస్ కనుక్కుంటే చూడండి, కొండలన్నీ ఎండిపోయినాయండి. పచ్చగా చక్కగా చూడముచ్చటగా ఉండవలసిన వైజాగ్ పట్టణం, ఆ కొండలు, ఆ ప్రాంతం ఎంత వైభవంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. ఉద్దుత్ వచ్చిన తర్వాత చూస్తే కొండలన్నీ ఎండిపోయి నల్లగా మసిగమ్మి చీకటిగా మారిపోయింది. నా కళ్ళతో నేను చూశానండి. నా కళ్ళతో నేను చూసి ఆశ్చర్యపడ్డాను. కొండల వైపు చూస్తే చెట్లన్నీ విరిగిపోయి ఆ గాలికి నల్లగా కమిలిపోయాయి. పచ్చగా ఉండవలసిన కొండలు నల్లగా కమిలిపోయాయి. ఆ పాట రాయడానికి కూడా కారణాలు అవే. ఆ సంవత్సరం పాటలు రాస్తూ ఆ అనుభవాలని అందులో గుప్తం చేసింది. ఏకాంతి లేని నిశీదిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, విషాదపు వీధులు, ఏకాంతి లేని చీకటి. వింటున్నారా? ఎటు పోయినా మరణ ఛాయలు. అనకాపల్లిలో ఉన్న మన మందిరంలో ఉన్న రేకులైతే అరిటాకుల్లాగా వెళ్ళిపోయాయంట. ఆ రేకులు పోతే పోయింది. ఆ మూల మీద వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ గాల్లో వెళ్ళిపోతా ఉందంట. అట్లా పడి ఒరే వాటర్ ట్యాంక్ పాస్ గారు సిస్టర్లు అందరూ ఆ గదిలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో, వాళ్ళు భయపడతారేమోనండి. పాస్ గారు అక్కడికి వెళ్తుంటే ఆయన కళ్ళ ముందే తాడి చెట్లు వేసి గాల్లో పోతా ఉందంట. అయ్యో బాబోయ్! అవునండి, విచిత్రమైన విషయాలు ఇవన్నీ. పాడైపోయి ఆ చెట్లన్నీ ఎండిపోయి అది పాడు దిబ్బగా మారిపోతే దేవుడు అంటాడు, ఒక మాట చెప్తాడు, చాలా టైం అయిపోయింది. దేవుడు అంటాడు, ఆ స్థలాన్ని బాగు చేస్తాను, ఆ చెట్లను బాగు చేస్తాను, మరలా సారవంతంగా దాన్ని మారుస్తాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చదవమ్మా, ఆ మాట చదవం తొందరగా. శేషించిన అన్యజనులు పాడైపోయిన స్థలములో చెట్లను వాడువనియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాన్ని నెరవేరుస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎండిన స్థలాల్లాగా ఏమేమి మీ జీవితంలో మీకు కన్నీళ్లు కలిగిస్తున్నాయో నాకు తెలియదు. ఎండిన స్థలాల్లాగా, పాడైపోయిన స్థలాల్లాగా ఏ వ్యవస్థలు మీ ఎదుట నిలబడి ఉన్నాయో నాకు తెలియదు. ఆ ఎండిన స్థలాల్లో చెట్లన్నీ వాడిపోయి, చెట్లన్నీ పడిపోయి, కుంగిపోయి ఏమంటారంటే మరుభూమిగా, నా జన్మభూమి వికటించగా మారిపోయేనే మరుభూమి. శ్మశానంలాగా మారిపోయి, పచ్చగా ఉండవలసినది శ్మశానంలాగా మరుభూమిగా మారిపోయి, ఒకవేళ ఏది నీకు వేదన కలుగు చేస్తుందో ఈ మార్చి నెల మొదటి దినాన్ని నా ప్రభు చెప్తున్నాడు, మరలా దానిని చిగురింప చేస్తాను, మరలా దానిని లేవనెత్తుతాను, మరలా దానికి సారాన్ని ఇస్తాను, మరలా పచ్చని చెట్ల వలె నేను చేస్తాను. నీ చుట్టుప్రక్కల ఉన్న అన్ని జనులు, శేషించబడిన జనులు, వాళ్ళు కళ్ళతో చూసి వాళ్ళు ఆశ్చర్యపడి గుర్తించేటట్లు చేస్తాను. కోల్పోయిన నీ ఆరోగ్యం నీకు కలుగుతుంది, కోల్పోయిన నీ సంపద మరలా నీ దగ్గరికి వస్తుంది. ఏది నువ్వు జారవిడుచుకున్నావు అది మరలా తిరిగి నీ ఎద్దుకు రాబడుతుంది. మరలా దానికి సారం కలిగి, మరలా దానికి జీవము కలిగి నీ కనులు ఎదుట సంతోషం కలిగేటట్లు ఆయన చేస్తాడు. ఇది యెహోవా మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడంట. ఇంకొక మాట మీరు యెహెజ్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారండి.
నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు ఈ మాట వినండి, ఈ మాట వినండి. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, నా ఆత్మను మీలో ఉంచి, ఈ దేశములో మిమ్మల్ని నివసింపచేసి, నా ఆత్మను మీలో ఉంచి ఈ దేశములో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. కొట్టు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఏమని మాట ఇచ్చి నెరవేరుస్తాడంట ఆయన? మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు బ్రతుకున్నట్లు. హల్లెలూయా. ఏమవ్వాలని మనం బ్రతుకున్నట్లు? దేవుని ఆత్మ మనకు కావాలి. ఏం కావాలండి? అందరూ చెప్పండి, ఏం కావాలండి? మనం బ్రతుకున్నట్లు మనకేం కావాలండి? నాకు వినబడితే కదా ఏం కావాలి? దేవుని ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మ లేని వాడు ఏమవుతాడండి? మరి అంతే. దానికి ఏంటి మరల? మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని సజీవులుగా నివసింపచేస్తాను అని నేను మాట ఇచ్చి దానిని నెరవేరుస్తాను. మీ దేవుడైన యెహోవా వాక్కు ఇది. ఎవరో శక్తి లేని వ్యక్తులు చెప్పే మాటలు కాదు ఇవి. నీ దేవుడైన యెహోవా పలికే శక్తి గల మాటలు ఇవి. అదేంటంటే నా ఆత్మ మీలో ఉంచి. ఇప్పుడు మీలో కూర్చొని ఉన్నాం ఇంతమందిలో, ఎంతమందిలో ఆయన ఆత్మ ఉందో, ఎంతమందిలో వాడాత్మ ఉందో నాకు తెలియదు. ఊడాడు మధ్యలో ఉంటే ఆయన ఆత్మన్నా ఉండాలి, చెప్పరేంటి? లేకపోతే వాడాత్మన్నా ఉండాలి. ఆయన ఎవరు? వాడెవరు? ఆయన అంటే మన తండ్రి. ఆయన ఆత్మ మనలో ఉందనుకో మనం సజీవులమే. మనం చేసే ప్రతిదీ కూడా సజీవమై ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట జీవము కలిగినదై ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగు సజీవమై ఉంటుంది. మన దేశంలో మనం సజీవులుగా నివసించవచ్చు. ఆయన ఆత్మ లేదనుకో ఇంకొక ఆత్మ ఉంటుంది, ఆ సచ్చినుడు ఆత్మ. చీకటి సంబంధి, చీకటి క్రియలు. ఓకే, వాడి సంగతి మనకు వదిలేండి. దరిద్రుడు కర్రోడు సంగతి మనకెందుకు? మన యేసయ్య సంగతి మనం చెప్పుకుందాం. ఆయన వాగ్దానం చేస్తున్నాడు మన దేశంలోనంట మనము ఎలా ఉండాలంట? చెప్పండి. సజీవులుగా నివసించాలంట. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి. ఎవరికంట? ఆయనను ఆశ్రయించిన. అరే బాబు, నేను ఇంత ఉద్యోగం, ఇంత సంతోషంగా, నేను ఆనందంగా చెబుతుంటే మీరేంటి? చెప్పండి. ఎవరికంట? ఆయనను ఆశ్రయించిన. ఆయన ఎవరు? సజీవుడు. సజీవులను ఆశ్రయించు వారు ఏమవ్వాలి? అది ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గర ఏమ్మా బాగున్నావా అంటే బాగానే గ్లోరీ అన్న అంటావు. అదే సచ్చినోడు ఎవడన్నా నుష్టి పలకరిస్తే, సచ్చినోడు ఇప్పుడు మెట్ల వెళ్తా ఉంటే సచ్చినోడు ఎవడన్నా వచ్చి మీకు తెలుసు సచ్చినోడు అక్క బాగున్నావా అన్నాడు అనుకో, డామని పడిపోతావు అక్కడంతే. ఆయన సజీవుడు కనుక మనం సజీవులమై ఆయన దగ్గరికి వెళ్ళాలి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశంలో మనం సజీవులమై ఉండాలి. మన దేశంలో సజీవులమై నివసించాలి. దానికంట ఆయన మనం సజీవులముగా నివసించినట్లు, మన దేశంలో మనం సజీవులుగా నివసించినట్లు మనలో తన ఆత్మను ఉంచుతాడట. స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మ మనలో ఉండి మనం ఎక్కడ చెట్టుకు దగ్గరించి పోకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు ఏమన్నా ఒక కథ, ఒక ఏంటది నదేనా సముద్రమా సరేలే, ఒక నదిలో ముసలి ఉందంట. ముసలి చెప్పండి ఏంటిది? ఆ చెట్టు మీద కోతి ఉందంట. ఏంటిది? స్వాతి కాదు, కోతి. ఈ ముసలికి ఆ కోతి మీద మనసపడిందంట. పడుతుంది. ఈ ముసలికి ఆ కోతికి ఏం సంబంధం అంటే పడుతుంది. ఈ ముసలికి ఆ కోతి మీద మనసు పడింది. మనకు కూడా చిత్రంగా ఉంటుంది. నువ్వు ముసలివి, అది కోతి ఎట్టబడిందంటే పడుతుంది.
దట్ ఇస్ కాల్డ్ లవ్. లేకపోతే ఈ ముసలికి ఆ కోతికి ఏం సంబంధం ఏంటి? పడితే పడిందిలే. ఈ ముసలి తక్కువైంది కాదు. ఒక రోజున ఎలాగైనా ఈ కోతిని తినేయాలనుకొని చెప్పి ఏమని చేసింది, ఒక రోజున ఇదిగో నది అవతల చాలా వైభవాలు ఉన్నాయి, ఆ నది అవతల చాలా చాలా విషయాలు ఉన్నాయి, నీకు చూపిస్తాను అంటే పాపం వాళ్ళలో పడింది. ఎవరు కోతి. పడితే ఒకరోజు ఏం చేసింది, వీపు మీద ఎక్కించుకొని నీళ్ళల్లో వెళ్తా ఉందంట. సగం దూరంకి వెళ్ళిన తర్వాత అసలు సంగతి చెప్పిందంట ఈ ముసలి. ఏం చెప్పింది, కోతి అసలు సంగతి చెప్పనా అంటే, నువ్వు చెప్తే నేను ఎన్నా నిందంట. ఏంటిది, ఏంటి చెప్పు అంటే, అప్పుడు ముసలి చెప్పిందంట, ఏమి లేదు, నీ మీద ప్రేమ కలిగే కాదు, దోమ కలిగేది పిచ్చిదానా, ఈ రోజున నిన్ను చంపి, ఇది ప్రేమ, ఇదయా, నిన్ను చంపి ఈ రోజున నీ గుండెకు తినేస్తా అంటే అప్పుడు అర్థమైందంటే కోతికి, అమ్మ నాయన ముసలే ఎంత ప్లాన్ వేసావా, నన్ను చంపడానికి ఎంత అనుకొని ఈ కోతి తక్కువైందా? ఎవడు తక్కువ చెప్పండి ఈ రోజుల్లో, ఎవరికి తక్కువ అండి? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట, పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకోలేదంట. ఇద్దరు అనుకున్నారంట, మనకు ఈ లోకంలో మన ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, చచ్చిపోదాం అనుకున్నారంట. అట్లా అనుకుని కృష్ణ బ్యారేజ్ దగ్గరకు వచ్చి ఇద్దరు ఒకరొకరు చూసుకొని చచ్చిపోదామంటే చచ్చిపోదాం అనుకున్నారంట ఇద్దరు. సరేనండి 1 2 3 అనుకున్నారంట. ఆడు తిక్కలోడు కాకపోతే మ్యాంటోడు బుర్రకాయలేదు, ఆడికి డోమును దూకేశాడంట. ఈ అమ్మాయి గట్టు మీదే ఉందంట. ఆడు దూకేసి వెనక్కి తిరిగి చూస్తే ఈ అమ్మాయి గట్టు మీద ఉంటే, అమ్మాయి నువ్వు దూకవా అంటే, ఆ అమ్మాయిని అంట, సచ్చేవాడు నువ్వు చావరా, నేను ఎందుకు చేస్తాను అన్నదంట. అమ్మో, చూశారండి ఎంత దొంగ ప్రేమలో. అప్పుడు దాకా నువ్వు లేక నేను లేక నువ్వు లేవు, నువ్వు లేకపోతే నూతులో దూకుతా బా అని చెప్పి ఆడు దూకేసాడు ఆ తిక్కలోడు మెంటలోడు. ఈ అమ్మాయి గట్టు మీద ఉన్నాడు, అమ్మాయి నువ్వు దూకవాట, నేను దొంగతా, సచ్చాడు నువ్వు చావరా, నువ్వు చస్తా నన్ను చావమంటావు. వాడు తక్కువైనాడు. వాడు అన్నాడంట, నువ్వు దూకవని తెలిసి నేను పారాషూట్ తగిలించుకున్నాను అన్నాడంట. అంతే, ఎవడు తక్కువ ఈడికి ఈడే, వాడు ఆపలకే, అందరికందరూ ఎవడు తక్కువేవి కాదు. మనం అనుకోవచ్చింది, అమ్మో మా అబ్బాయి నోట్లో ఎలి పెడితే కొరకలేడయ్యా అని. ఎవడేం తక్కువేం కాదు. వాడు అన్నాడట, నువ్వు దూకవు నాకు తెలుసా, నువ్వు దూకవని నేను పారాషూట్ తగిలించుకున్నా అన్నాడంట. సరిపోలా. ఇప్పుడు ఈ ముసలేమో ఆ కోతి గుండె తినాలనుకుంది. ఆ కోతి వేసింది ప్లాన్. అనిందంట, అయ్యయ్యో నువ్వేంటి అట్లా చేసేసావు నువ్వు, ఆ మాట నాకు చెప్పుంటే నేను గుండెకే తెచ్చుకునేదాన్ని కదా అంటే, ఈ ముసలి అనిందంటే, వాట్ ఈస్ దిస్, ఇప్పుడు నీకు గుండెకాయ లేదా అది నాకు ముందు చెప్పాలి కదా, అనవసరం ఎందుకు బరువు అని చెప్పి నేను చెట్టుకు తగిలిచ్చేసి వచ్చాను గుండెకాయ అనిందంట. నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది వాళ్ళ ఇంట్లో తగిలిచ్చేసి వస్తున్నారు ఆత్మ, కొంతమంది చర్చిలోనే తగిలిచ్చి వెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఆ గోడకు తగిలిచ్చేసి ఇక్కడ ఎగరడం, సంతోషించడం, అక్కడ తగిలిచ్చి మళ్ళీ ఆదివారం మొత్తం ఇక్కడే ఉండు ఉన్నారండి కొంతమంది. ఇంక మళ్ళీ రేపటి నుంచి బావులే. ఈ కోతి కూడా ఏం చెప్పిందో తెలుసా, అయ్యయ్యో గుండెకైనా అక్కడ. ఈ ముసలికి శరీరం ఎంత లావు కానీ తలకాయ ఎంత దానికి. అవునా అంటే, అవును మరి నాకు ఆ మాట చెప్పుంటే నేను తీసుకొచ్చింది, మరి అయితే వెనక్కి వెళ్ళి తీసుకొని వస్తామంటే అని చెప్పిందంట. మళ్ళీ వెనక్కి మోసుకొని వచ్చింది, ఎగిరి గంతేసి కోతి చెట్టు మీదకి వెళ్ళిందంట. పోరా ముసలాడు పో, ఎవడన్నా గుండెకే చెట్టు తగిలిస్తారంటారా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడే, పరిశుద్ధాత్ముడు, ఆయన మనల్ని విడిచిపెట్టి పోడు. మనతోనూ, అందరు చెప్పండి, మనలోనూ ఉండి, నేను మొదటి చెప్పాను కదా, మనల్ని నడవలసిన మార్గంలో నడిపిస్తాడు, ఉండవలసిన స్థలమందు నిలిచి మనకు బోధిస్తాడు, మనలో ఉన్న మరణాన్ని తొలగిస్తాడు, జీవాన్ని ప్రసాదింపచేస్తాడు, మనల్ని సజీవులుగా ఉంచుతాడు. మన దేశంలో మనం సజీవులమై ఉంటాము, మన సాక్ష్యం సజీవమై ఉంటుంది, మన మాట సజీవమై ఉంటుంది, మన నడవడి సజీవమై ఉంటుంది, మన బ్రతుకే ఒక సజీవమైన సాక్షిగా ఉంటుంది. మీ దేశంలో మీరు సజీవులై ఉండినట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను.
ఇది నేను మాట ఇచ్చి నేను నెరవేరుస్తాను. ఈ మాట ఇచ్చింది నీ దేవుడైన యెహోవా. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, నేను ఈ మాటల్ని ముగించే ముందు నేను మీతో చెప్పగలిగిన మాట ఏంటంటే, ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? ఆయన ఆత్మ లేక నిర్జీవమై ఉన్నావా? దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని శక్తి కలిగిన ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మతో అన్య భాషలు మాట్లాడగలిగిన స్వరం ఎత్తి ఒక్క మాట నాకు సమాధానం చెప్పండి. సజీవులు మాట్లాడతారా, సచ్చినులు మాట్లాడతారా? మరి ఈరోజు మాట్లాడుతున్నావు ప్రభుత్వం, నువ్వు నీ నోటితో నువ్వు చెప్పు సమాధానం. మరలా చెప్పండి, సజీవులు మాట్లాడతారా, సచ్చినులు మాట్లాడతారా? మరి సజీవుడు అయితే నువ్వు ఆయనతో మాట్లాడగలవా? ఆయనతో మాట్లాడగలిగిన స్థితిలో ఉన్నామా? అవునయ్యా, నేను ఆత్మను పొందాను, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాను, నేను అన్య భాషలతో ఆయనతో మాట్లాడుకోగలను, ముచ్చటించుకోగలను. అన్య భాషలు అనేవి ప్రభుత్వం మనం మర్మాలు మాట్లాడుకోవడం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు నీకు అర్థం కావాల్సిన పని లేదు రత్నం. అయినా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నీతో మాట్లాడుకునే మాటలు కాదు అయ్యి, పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడుకునే మాటలు. ఆమె నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అర్థం కావలసిన మాటలు ఏదైనా ఉంటే ఆ వరాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆ భాషలకు అర్థం చెప్పే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నీకు అర్థమవుతాయి. ఆ మిగతాది అంటే నీకు అర్థం కావాల్సిన అవసరం లే. భాషను మాట్లాడేవాడు తండ్రితో మర్మములు మాట్లాడుకొనుచున్నాడు, తమకు తామే క్షేమాభివృద్ధిని కలిగించుకొనుచున్నాడు. హల్లెలూయా. కనుక మనం సజీవులమైతే ఆయనతో మాట్లాడతాం, ఆనందిస్తాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ఆయనతో మర్మాలు మాట్లాడుకుంటాం, ఆయనతో సంభాషించుకుంటాం. ఆయన మనతో మాట్లాడడం, మనం ఆయనతో మాట్లాడడం, అంతరంగం గంతులు వేస్తుంది. చిన్న మాట జాగ్రత్తగా వినండి. నువ్వు ఆయనతో మాట్లాడితే నీ అంతరంగం గంతులు సంతోషిస్తుంది. ఆయనతో నీవు మాట్లాడే గడియ నీకు ఆనందాన్ని మిగులుస్తుంది. మనుషులతో మాట్లాడితే ఏముంది? దేవునితో మాట్లాడితే ఆయన ఆత్మలో మనం ఆయన భాషలతో ఆయనతో ముచ్చటించుకోగలిగితే చీకటి తొలుగుతుంది, దరిద్రత తొలుగుతుంది, పీడ తొలుగుతుంది, చీడ తొలుగుతుంది. అదేంటి ఇంకేంటి ఈ మధ్య ఎక్కువైపోతుందిగా మన వాళ్ళకి. ఏంటది? ట్రస్ అంట. ట్రస్ ఏంటి? ట్రస్. ఎవరినన్నా అడుగు, అన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానన్నా కొంచెం విశ్రాంతి తీసుకోమంటున్నాడు. ఇదే ఎక్కువైపోయినాయి. స్ట్రెస్ అంట. స్ట్రెస్ ఎందుకో ఒత్తిడి. అది ఏం ఒత్తిడి? ఎల్కేజీ వాడిని చూసిన ఒత్తిడే. అబ్బో నిజమే, బుర్ర పగిలిపోతుంది ఈ రోజున. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ప్రశాంతతనిస్తాడు. ఏమిస్తాడు? అందరు చెప్పండి, ఏమిస్తాడు? పీస్ ఆఫ్ మైండ్. ప్రశాంతం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎంతటి ముడిపడిపోయిన సమస్యకైనా పరిష్కారం ఇట్టే చూపిస్తాడు. మీరు అనుభవించండి. నేను సాక్షిగా చెప్తున్నాను, అహంకారంతో కాదు, నేను అనుభవిస్తున్నాను కూడా చెప్తున్నాను. ఎలాంటి గండు సమస్యను ఎదుటి నిలిచిన పరిశుద్ధాత్ముడు సులువుగా చెప్తాడు. ఏం అవసరం లేదు, కానీ నువ్వు అలాగెళ్ళి ఇలా చేసి అట్లా ఇట్లా అంటాడు. అలాగే ప్రభు అని వెళ్ళి చూడు, సులువుగా అయిపోద్ది. అంతే, సులువుగా అయిపోద్ది. దానికి మనం పరిశుద్ధాత్మను మనతో లేకపోతే, మనకు బోధించకపోతే, మనకు నేర్పించకపోతే, ఆయన మనల్ని నడిపించకపోతే తల గోక్కొని తల వాసిపోద్ది. ఏం చేయాలని. పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే పర్వతమే ఎదురైనా, సముద్రమే ఎదురొచ్చినా సులువుగా పరిష్కారాన్ని చూపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మీకు ఏమి కావాలి, ఏది అవసరమైన ఆ పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకునే వారైతే, ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్ముడు మనము దేవునితో ఎలా మాట్లాడాలో మనకు తెలియదు కనుక మన పక్షాన ఆయన ఉంటాడంట. ఆయన విజ్ఞాపన చేస్తాడంట, ఆయన బోధిస్తాడంట, ఆయన ప్రార్థిస్తాడంట. మరి మన కొరకు ప్రార్థించే ఈ పరిశుద్ధాత్మని మనం పొందుకోకపోతే మనం చాలా పోగొట్టుకునే వారం అవుతాం. కనుక మన దేశంలో మన సజీవులమై నివసించినట్లు ఆయన ఆత్మను మనలో ఉంచుతానని, ఆయన ఆత్మచేత మనల్ని ముద్రిస్తానని, ఆయన ఆత్మచేత మనల్ని అభిషేకిస్తానని
ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది. మేలు చేయుచు నన్ను నడుపువైను, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగా నే పాడనా, పాడు పాడు. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్తుతుల సింహాసనం. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజు కి, బోలో యేసు మహారాజు కి. మీరు కింద కూర్చొని పాడుతుంటే మీకు కంఫర్ట్గా లేదు, నాకు తెలుసులే. అందరు లేచి నిలబడండి. ఎంతసేపా? యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అందరూ యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన ఆశ్రయమైన నీ సంరక్షణయే, అద్భుతమైన ఆశ్రయమైన నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. ఆమేన్ ఆమేన్. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. అందరూ కలిసి గట్టిగా పాడుదా. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. గ్లోరీ టు గాడ్. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన
ప్రాణమా 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 నా ప్రాణమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలే నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమున్నాను జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో జనులకు దీవెనగా మార్చావని జగత్తులో సాక్షిగా మధురము కాద నీ నామ ధ్యానం మరపురాని నీ ప్రేమ మేలు చేయుచు నన్ను నడుపువైను ఈ లోకపై స్తోత్ర గీతం నే పాడనా స్తోత్ర నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన నీవేనయ్యా నిజమైన అనురాగం ఓ గాడ్ స్తుతుల సింహాసనం చేతుల పైకెత్తి పాడుదాం ఆసీనుడవై నన్ను పాలించ స్తుతుల సింహాసనం నీ కొరై yes lord గట్టిగా స్వరమెత్తి అందరూ స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే yes 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 lord స్తుతి పాత్రుడా నీకే ఆరాధన ఆనందమే
నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిశ్చయముగా ఆయన నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పిస్తాడు. పాడైపోయిన స్థలములను కట్టువాడు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడు, శేషించిన జనము తెలుసుకునేటట్లు ఆయన నెరవేరుస్తాడు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింప చేస్తాను. యెహోవానగు నేనే మాట ఇచ్చి దానిని నేను నెరవేర్చువాడను. మీరు తెలుసుకొందురు. యెహోవా నెరవేర్చు దేవునికి, మాట ఇచ్చే మాట నెరవేర్చు దేవునికి. చేతులెత్తి ప్రభుకి మనము అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు విన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గత 2 నెలలు మీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 3వ నెల మొదటి దినమున వాగ్దాన సందేశ కూడికలో మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు ఆయనకి స్తోత్రం. గత దినము నుండి గుడారాల పండుగ నిమిత్తమై ప్రార్థన చేయడానికి కూడా మీరు మమ్మల్ని సమకూర్చారు. అనేక విషయాల కొరకై వేల మందిగా మీ సన్నిధిలో ఏక మనసుతో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రం. 2, 3 ఏకీభవించిన వారి మధ్యలో నేనుంటానని మీరు సెలవిచ్చిన దేవుడవు. మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రం. మీరు మాతో వాగ్దానపూర్వకంగా మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రం. నేను మాట ఇచ్చి నెరవేర్తును అని మీరు సెలవిచ్చారు ప్రభువా. నిజమే తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చుటకు నీవు దేవుడువై ఉన్నావు. మాట తప్పుటకు నీవు నరుడువు కాదు నైనా. ఆనాడు యాకోబుకు నీవు మాట ఇచ్చావు తండ్రి. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడి మరలా ఈ దేశమునకు నేను రప్పించదను అని మీరు మాట ఇచ్చారు. నిశ్చయముగా మాట నెరవేర్చేంత వరకు యాకోబును విడిచిపెట్టలేదు తండ్రి. ఇదిగో నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా విడవక నిశ్చయంగా మీరు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పాడైనటువంటి స్థలములను మరలా కట్టుతానని మీరు సెలవిచ్చారు ప్రభువా. పాడైనటువంటి స్థలములలో చెట్లను నాటుతానని మీరు మాట ఇచ్చారు తండ్రి. పాడుగా మార్చబడినటువంటి జీవితాలు మరలా కట్టబడునుగాక. ప్రతి ఒక్క జీవితమును ప్రభువా నాటబడునుగాక. మీ మాట నమ్మదగినది, మీ మాట నెరవేర్చగలిగినది కనుక నిశ్చయముగా ప్రభు మీరు కార్యములు చేయబోతున్నందుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. మేము సజీవులుగా మా దేశములో నివసించున్నట్లు మాలో నీ ఆత్మను ఉంచుతానని మాట ఇచ్చిన దేవా, నెరవేర్చుచున్నందుకై నీకు స్తోత్రం. ప్రతి వాని హృదయములో పూర్ణమైనటువంటి ఆత్మతో మీరు నింపినందుకై నైనా, నిండైన ఆత్మతో మీరు నింపినందుకై, కొలతలేని ఆత్మతో ఒక్కొక్కరిని మీరు నింపినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం నైనా. మీరు మమ్మల్ని ప్రేమించారు. మీరు మాకు మాట ఇచ్చి నెరవేరుస్తానని సెలవిచ్చారు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నాం నా తండ్రి. మా బ్రతుకులలో మమ్మల్ని చూచి అన్యజనులు కూడా ప్రభువా మీరు మాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని తెలుసుకునేటట్లుగా మీరు చేయబోతున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ కూడికని మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలపు ఆరాధన, ఉపవాస ప్రార్థన యొక్క చివరి పూట కూడా ప్రభువా మహిమకరంగా జరగడానికి మీరు సహాయము చేయండి. నీ ప్రజలందరిలో దైవాశక్తిని పుట్టించి సకాలమునకు తెల్లని వస్త్రములు ధరించుకొని నీ సన్నిధికి రావడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని కూడా ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నారు. ఈ నెలంతయు నూతనమైన కృప అభిషేకముతో మీరు నింపి మీరిచ్చిన మాటను నెరవేర్చి నీకు సాక్షిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి మీ సన్నిధిలోని ఆశీర్వాదము, దీవెన, క్షేమము, నెమ్మది, సమాధానము చేత మీరు తృప్తిపరిచి మహిమ పొందుకోమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆమెన్, ఆమెన్.